సో హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఎపిసోడ్ 4 ఓపెనింగ్ సీన్ లో మనకి క్లాస్ 1B అయితే చూపిస్తారు. క్లాస్ టీచర్ నైట్ ఫుల్ గా తాగేసి మార్నింగ్ క్లాస్ లో నిద్రపోతూ ఉంటుంది. ఇక కొద్దిసేపు అయ్యాక ఆ టీచర్ పైకి లేచి ఈ మంత్ క్లాస్ 1B స్కోర్ చేసిన పాయింట్స్ అయితే అనౌన్స్ చేస్తుంది. దీంతో ఆ స్టూడెంట్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే ప్రీవియస్ మంత్ తో కంపేర్ చేస్తే ఈ మంత్ వీళ్ళు ఎక్కువ పాయింట్స్ అయితే సంపాదిస్తారు. దీంతో ఆ స్టూడెంట్స్ అందరూ కూడా ఇచినోజే అనే ఒక అమ్మాయికి అయితే థ్యాంక్స్ చెప్తారు. ఎందుకంటే గ్రూప్ స్టడీకి లీడర్ ఆ అమ్మాయి. ఆ స్టూడెంట్స్ అందరూ కూడా ఇచినోజేకి జస్ట్ నార్మల్ గా అయితే థ్యాంక్స్ చెప్తారు. బట్ చిహిరో అనే ఒక అమ్మాయి మాత్రం ఇచినోజేని హక్ చేసుకుని తనని నలిపేస్తూ ఇచినోజేని అయితే పొగుడుతూ ఉంటుంది. సో ఇక ఈ అమ్మాయి ఇలా ఎందుకు చేసిందో మీకు ఇంకాస్త ముందుకు వెళ్ళాక మీకే అర్థమవుతుంది. ఇక నెక్స్ట్ సీన్ లో మన అయానకోజి స్కూల్లోకి వెళ్ళడానికి లిఫ్ట్ దగ్గర అయితే వెయిట్ చేస్తూ ఉంటాడు. అలా లిఫ్ట్ అయితే కిందకి వస్తుంది. ఇక లిఫ్ట్ ఓపెన్ అయ్యాక అందులో హొరికిటా అండ్ కుషిడా కూడా మనకైతే కనిపిస్తారు. అయానకోజి కుషిడాని చూసి నిన్న నైట్ తనతో జరిగిన కన్వర్జేషన్ ని గుర్తు తెచ్చుకొని హొరికితాతో మెల్లిగా అసలు కుషిడా అంటేనే నీకు నచ్చదు కదా, అలాంటిది మీరిద్దరు కలిసి స్కూల్ కి ఎలా వెళ్తున్నారు అని అడుగుతాడు. దానికి హొరికితా తను మార్నింగ్ నేను బయటకి వచ్చేంత వరకు నా రూమ్ బయటే వెయిట్ చేసి ఆ తర్వాత నన్ను ఫాలో అవుతూ ఇలా వచ్చింది, అంతేకాని నేనేమి తనతో కలిసి రాలేదు అని అంటుంది. ఇక లిఫ్ట్ అయితే వాళ్ళ క్లాస్ దగ్గర ఆగుతుంది. దీంతో హొరికితా అయితే అక్కడ నుంచి వెళ్లిపోతుంది. ఇక అయానకోజి అండ్ కుషిడా అక్కడే ఆగి కాస్త మాట్లాడుకుంటారు. అప్పుడు అక్కడికి సడన్ గా ఇందాక మనం క్లాస్ 1B లో చూసినటువంటి ఇచినోజే వచ్చి కుషిడాతో ఇతను నీ బాయ్ ఫ్రెండా అని అడుగుతుంది. దానికి కుషిడా లేదు, మేము క్లాస్మేట్స్ అని అంటుంది. ఇక ఇచినోజే అయానకోజితో నేను నీతో ఒక విషయాన్ని పర్సనల్ గా మాట్లాడాలని అనుకుంటున్నాను, సో నీ క్లాస్ ఎండ్ అయ్యాక ఒకసారి నన్ను బయట మీట్ అవ్వు అని చెప్పి తను అక్కడ నుంచి వెళ్లిపోతుంది. ఇక సీన్ కట్ చేస్తే మనోళ్ళంతా కూడా వాళ్ళ క్లాస్ లోకి అయితే రీచ్ అవుతారు. ఇక క్లాస్ 1D టీచర్ చబసిరా స్టూడెంట్స్ అందరితో కొన్ని రీజన్స్ వల్ల ఈ మంత్ రావాల్సిన పాయింట్స్ కొంచెం లేట్ గా అయితే మీ అకౌంట్స్ లో యాడ్ అవుతాయి అని చెప్తుంది. అలా క్లాస్ అయితే ఎండ్ అవుతుంది. దీంతో అయానకోజి చెప్పినట్టుగానే ఇచినోజేని మీట్ అయ్యి నన్ను ఇక్కడికి పిలిపించడానికి గల రీజన్ ఏంటని అడుగుతాడు. దానికి ఇచినోజే నిన్న ఒకరు నా కబోర్డ్ లో ఈ లవ్ లెటర్ ని పెట్టారు, బట్ నాకు ఆ పర్సన్ మీద అలాంటి ఫీలింగ్స్ ఏమీ కూడా లేవు. ఇక నేను ఆ పర్సన్ ని హర్ట్ చేయకుండా నా ఫీలింగ్స్ ని తనతో చెప్పాలని అనుకుంటున్నాను, అందుకని నువ్వు నాకు బాయ్ ఫ్రెండ్ గా యాక్ట్ చేయాలి అని అడుగుతుంది. ఇక సడన్ గా అక్కడికి చిహిరో అయితే వస్తుంది. ఆ లవ్ లెటర్ పెట్టింది ఎవరో కాదు, ఈ అమ్మాయే. ఇక చిహిరో ఇచినోజేని తిను నీ బాయ్ ఫ్రెండ్ అని అడుగుతుంది. దానికి ఇచినోజే అవును అని చెప్పే గ్యాప్ లోనే అయానకోజి లేదు, మేము జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే అని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోయే ముందు ఇచినోజేతో మన ఫీలింగ్స్ ని ఇంకొకరికి కన్ఫెస్ చేయడం అనేది అంత ఈజీ ఏమీ కాదు, తనకి నీ మీదున్న ఫీలింగ్స్ ని తను చెప్పింది, నీకు కూడా తన మీద ఎలాంటి ఫీలింగ్ ఉందో అది నీ నోటితోటి నువ్వే చెప్తే బాగుంటుంది అని చెప్పి అయానకోజి అక్కడ నుంచి బయటకి వచ్చి ఒక బెంచ్ పై కూర్చొని తన దగ్గర ఇంకా ఎన్ని పాయింట్స్ ఉన్నాయో చెక్ చేసుకుంటూ ఉంటాడు. ఇక కొద్దిసేపు అయ్యాక చిహిరో అక్కడ నుంచి ఏడ్చుకుంటూ పరిగెడుతూ ఉంటుంది. ఆ తర్వాత ఇచినోజే కూడా అయానకోజి దగ్గరికి వస్తుంది. దీంతో అయానకోజి ఇచినోజేని నువ్వు తనతో మాట్లాడావా అని అడుగుతాడు. దానికి ఇచినోజే అవును, నేను తనతో నా మనసులో ఉన్న ఫీలింగ్స్ ని కన్ఫెస్ చేశాను, ఇప్పుడు నాకు చాలా రిలీఫ్ గా ఉంది, మేమిద్దరం మళ్ళీ రేపు తిరిగి నార్మల్ అయిపోతాం, నీ హెల్ప్ కి చాలా థ్యాంక్స్ అయానకోజి, ఇప్పుడు నేను నీకు రుణపడి ఉన్నాను, సో నీకు కూడా ఏదైనా హెల్ప్ కావాలంటే నన్ను అడగొచ్చు అని చెప్పి తనైతే అక్కడ నుంచి వెళ్లిపోతుంది. సో ఇక నెక్స్ట్ డే మళ్ళీ మనోళ్ళంతా వాళ్ళ క్లాస్ కి అయితే రీచ్ అవుతారు. ఇక క్లాస్ 1D టీచర్ చబసిరా స్టూడెంట్స్ అందరితో క్లాస్ 1C కి చెందిన బాస్కెట్ బాల్ క్లబ్ మెంబర్ నిన్న సూడో పైన స్కూల్ మేనేజ్మెంట్ కి కంప్లైంట్ చేశారు. వాళ్ళు ఏమని కంప్లైంట్ చేశారంటే నిన్న జరిగిన బాస్కెట్ బాల్ ప్రాక్టీస్ మ్యాచ్ తర్వాత సూడో వాళ్ళపై అటాక్ చేసి వాళ్ళని ఇంజూర్ చేశాడని చెప్పారు అని అంటుంది. దానికి సూడో నేనేమి అలా చెయ్యలేదు, వాళ్ళే నిన్న కావాలని నాతో గొడవ పడ్డారు అండ్ నేను జస్ట్ సెల్ఫ్ డిఫెన్స్ చేసుకున్నాను అంతే అని అంటాడు. దానికి చబసిరా నువ్వు చెప్పిన దానికి ఎలాంటి ఆధారాలు లేవు అని అంటుంది. దీంతో కుషిడా పైకి లేచి స్టూడెంట్స్ అందరినీ కూడా నిన్న జరిగిన ఫైట్ ని మీలో ఎవరైనా చూసారా అని అడుగుతుంది. దానికి ఆ స్టూడెంట్స్ ఎవరు కూడా ఆ ఫైట్ నైతే చూడలేదని అంటారు. దీంతో మన అయానకోజి అయితే ఆ క్లాస్ లో ఉన్న ఒక అమ్మాయిని అలాగే చూస్తూ ఉంటాడు. అలా ఎందుకు చూసాడని మీకు తర్వాత అయితే తెలుస్తుంది. ఇక చబసిరా సూడోతో ఎగ్జాక్ట్ గా 1 వీక్ తర్వాత క్లాస్ C తో నీకు స్టూడెంట్ కౌన్సిల్ అయితే ఉంటుంది, అందులో గనక నిన్ను నువ్వు ఇన్నోసెంట్ గా ప్రూవ్ చేసుకోలేకపోతే ఈ మంత్ కూడా మీకు ఎలాంటి పాయింట్స్ అనేవి రావు, అంతేకాదు నిన్ను ఈ స్కూల్లో నుండి కూడా తీసేయడం అయితే జరుగుతుంది అని చెప్తుంది. ఇక నెక్స్ట్ సీన్ లో మనకి స్కూల్ క్లబ్ నైతే చూపిస్తారు. అక్కడ స్టూడెంట్స్ అందరూ కూడా పార్టీ చేసుకుంటూ ఉంటారు అండ్ అక్కడే రియూన్ అనే ఒక స్టూడెంట్ అయితే మనకి చూపిస్తారు. సో ఇక సూడో పైన ఆ అటాక్ ని ప్లాన్ చేసింది ఎవడో కాదు, వీడే అన్నమాట. ఇక నెక్స్ట్ డే క్లాస్ 1D స్టూడెంట్స్ అందరూ కూడా సూడో వల్ల మనకి ఈ మంత్ కూడా మళ్ళీ పాయింట్స్ వచ్చేలా నాకు కనిపించట్లేదు, వాడు స్కూల్లో నుంచి వెళ్లిపోతేనే బెటర్ అని అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అయానకోజి హొరికితాతో మనం ఎలాగైనా సరే సూడోని ఈ స్కూల్లో నుండి ఎక్స్పెల్ అవ్వకుండా చూడాలి, లేదంటే మన పాయింట్స్ అనేవి మైనస్ లోకి వెళ్తాయి, మనకి ఇంకా ఈ పాయింట్స్ సిస్టమ్ గురించి ఎక్కువ
ఎక్కువగా ఏమీ తెలియదు. సో ఇప్పుడు సూడోని గనక స్కూల్ నుంచి తీసేస్తే మనం క్లాస్ డి నుంచి క్లాస్ ఏ కి వెళ్ళడం చాలా కష్టంగా కూడా మారచ్చు, చెప్పలేం అని అంటాడు. ఇక యోస్కే పైకి లేచి స్టూడెంట్స్ అందరితో సూడో మన క్లాస్మేట్, తనకి మనం కాకపోతే ఇంకెవరు హెల్ప్ చేస్తారు, ఎలాగైనా తనని మనమే కాపాడాలి అని అంటాడు. దానికి ఆ స్టూడెంట్స్ అందరూ కూడా యోస్కే మాటలకైతే అగ్రీ చేస్తారు. దీంతో ఆ స్టూడెంట్స్ అందరూ కూడా ఆ ఫైట్ ని చూసిన విట్నెస్ కోసం అయితే వెతుకుతూ ఉంటారు. అలా వాళ్ళంతా ఈవినింగ్ వరకు వెతుకుతూ ఉంటారు. బట్ వాళ్ళకి ఒక్క విట్నెస్ కూడా దొరకడు. దీంతో వాళ్ళంతా కూడా టెన్షన్ పడుతూ ఒక చోట అయితే కూర్చుంటారు. అప్పుడే అక్కడికి ఇచినోజే వచ్చి వాళ్ళతో, నాకు మీ క్లాస్ 1D లో ఏం జరిగిందో తెలిసింది, అందుకనే నేను ఇంకా నా ఫ్రెండ్స్ కూడా మీకు హెల్ప్ చేద్దామని అనుకుంటున్నాం అని చెప్తుంది. ఇచినోజే అలా సడన్ గా వచ్చి హెల్ప్ చేస్తానని చెప్పడంతో అయానకోజికి తన పైన కాస్త డౌట్ అయితే వస్తుంది. ఇక అలా డౌట్ఫుల్ గా ఉన్న అయానకోజి ఫేస్ ని గమనించిన ఇచినోజే అయానకోజితో, నువ్వేమీ నన్ను అనుమానించాల్సిన అవసరం లేదు, మొన్న నువ్వు నాకు హెల్ప్ చేసావు కాబట్టి ఈ రోజు నేను నీకు హెల్ప్ చేస్తున్నాను అంతే, ఇక ఈ మ్యాటర్ ని నేను ఎవరితో కూడా చెప్పను అని అంటుంది. ఇక నెక్స్ట్ సీన్ లో అయానకోజి అలా నడుచుకుంటూ వెళ్తుండగా ఒక నోటీస్ బోర్డ్ అయితే కనిపిస్తుంది. అందులో సూడోతో జరిగిన ఇన్సిడెంట్ గురించి ఎవరికైనా ఏమైనా తెలిస్తే ఈ కిందున్న మెయిల్ ఐడికి మెయిల్ చేయండి, అలా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళకి రివార్డ్ కూడా ఉంటుంది అని అయితే ఆ నోటీస్ బోర్డ్ లో ఉంటుంది. సో ఇక అప్పుడే ఇచినోజే అయానకోజి దగ్గరికి తన ఫ్రెండ్ ని తీసుకొని అయితే వస్తుంది. దీంతో అయానకోజి, ఈ ఐడియా నీదేనా అని అడుగుతాడు. దానికి ఇచినోజే, లేదు, ఈ ఐడియా నా ఫ్రెండ్ కన్సాకిది అని చెప్పి వాళ్ళ మాట్లాడుతూ ఉండగానే ఇచినోజే మొబైల్ కి ఆ ఇన్సిడెంట్ కి సంబంధించిన డీటెయిల్స్ ని ఒకరైతే మెయిల్ చేస్తారు. అందులో సూడోతో గొడవ పడిన వాడు వేరే స్కూల్ వాళ్ళతో కూడా ఇలాగే గొడవ పడుతూ ఉంటాడు అండ్ వాడు చాలా స్ట్రాంగ్ అని అయితే ఉంటుంది. దీంతో కాంజకికి ఒక విషయం అయితే అర్థమవుతుంది, సూడోతో ఫైట్ చేసిన ఈ ముగ్గురు కూడా చాలా స్ట్రాంగ్. ఇక సూడో ఒక్కడే ఈ ముగ్గురుతో అయితే ఫైట్ చేశాడు, బట్ సూడోకి ఒక చిన్న గాయం కూడా అవ్వలేదు. అంటే దీని అర్థం ఆ ముగ్గురు కావాలనే సూడో చేతుల్లో దెబ్బలు తిన్నారు అని అయితే చెప్తాడు. ఇక ఇచినోజే ఈ మెయిల్ పంపించిన పర్సన్ కి పాయింట్స్ అయితే సెండ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. బట్ తనకి పాయింట్స్ అనేవి ఎలా సెండ్ చేయాలో తెలియదు. దీంతో అయానకోజి, నేను నీకు హెల్ప్ చేస్తానని చెప్పి తన మొబైల్ తీసుకొని ఆ పర్సన్ కి అయితే పాయింట్స్ అనేవి సెండ్ చేస్తాడు. ఇక అయానకోజి ఇచినోజే అకౌంట్ లో ఉన్న పాయింట్స్ అనేవి చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఎందుకంటే తన అకౌంట్ లో 2,642,219 పాయింట్స్ అయితే ఉంటాయి. అసలు ఇన్ని పాయింట్స్ తను ఎలా సంపాదించింది అని అయానకోజి అయితే అనుకుంటాడు. ఇక అలా వాళ్ళంతా అక్కడ నుంచి అయితే వెళ్లిపోతారు. ఇక అయానకోజి కూడా తిరిగి తన రూమ్ కి అయితే వెళ్తాడు. అయానకోజి తన రూమ్ లోకి రావడానికి ముందే కుషిడా, సూడో అండ్ ఈ ఇద్దరు చెంచాగాళ్ళు అయితే ఆ రూమ్ లో ముందే ఉంటారు. దీంతో అయానకోజి, అసలు మీరు ఎలా నా రూమ్ లోకి ఎంటర్ అయ్యారు అని అడుగుతాడు. దానికి వాళ్ళు, లాస్ట్ టైం మేము నీ రూమ్ కి వచ్చినప్పుడు నీ ఒరిజినల్ కీ ని యూజ్ చేసి మరో 3 ఈ డూప్లికేట్ కీస్ ని అయితే క్రియేట్ చేశాము, అలా నీ రూమ్ లోకి ఎంటర్ అయ్యాము అని చెప్తారు. ఇక నెక్స్ట్ అక్కడికి హొరికిత కూడా వచ్చి అయానకోజితో, నాకు సూడో ఇన్సిడెంట్ కి సంబంధించి ఒక విట్నెస్ దొరికింది, అది ఎవరో కాదు మన క్లాస్మేట్ సాకురానే అని చెప్తుంది. దీంతో కుషిడా సాకురాకి కాల్ చేయడానికి అయితే ట్రై చేస్తుంది. బట్ సాకురా మాత్రం తన కాల్ అయితే లిఫ్ట్ చేయదు. ఇక అయానకోజి హొరికితాని, అసలు తనే ఆ ఫైట్ ని చూసిందని నీకు ఎలా డౌట్ వచ్చింది అని అడుగుతాడు. దానికి హొరికిత, క్లాస్ లో కుషిడా ఆ ఫైట్ ని ఎవరైనా చూసారా అని అడిగినప్పుడు అందరి ఫేసెస్ కూడా నార్మల్ గానే ఉన్నాయి, బట్ ఒక సాకురా మాత్రం చాలా భయపడుతూ టెన్షన్ గా కనిపించింది అని చెప్తుంది. ఇక వాళ్ళంతా కూడా నైట్ అవ్వడంతో అక్కడ నుంచి వెళ్లిపోతారు. ఇక నెక్స్ట్ డే కుషిడా సాకురాని మీట్ అయి తనని, నీకు సూడో ఫైట్ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలుసా అని అడుగుతుంది. దీంతో సాకురా పానిక్ అవుతూ అక్కడ నుంచి పారిపోవాలని ట్రై చేస్తుంది. అప్పుడు అనుకోకుండా సాకురా హ్యాండ్ లో ఉన్న ఒక కెమెరా కింద పడిపోయి పాడైపోతుంది. ఇక ఇంతటితో 4th ఎపిసోడ్ కూడా ఎండ్ అవుతుంది. సో గైస్, ఎవరైనా ఇంతవరకు కూడా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియోకి ఒక లైక్ చేసి వీడియో ఎలా కనిపించిందో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, జై హింద్.